హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. ఈరోజు నుంచి దసరా నవరాత్రుల మహోత్సవం ప్రారంభోత్సవం కదా. మరైతే ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లిని శక్తియుక్తుల కొద్దీ అలంకరించుకొని పూజలు చేస్తూ ఉంటారు. మరి మేమైతే ఇదిగో మీకు చూపిస్తున్న విధంగా అలంకరించుకొని ఆ తల్లిని పూజ చేసుకున్నామండి. ఈరోజు ఆ దుర్గమ్మ తల్లిని మహాలక్ష్మి రూపంలో పూజ చేసుకోవడం జరిగింది. మరి ఈ 9 రోజులు కూడా నవదుర్గల్ని మనం ఏ రోజు ఏ తల్లినైతే కొలుచుకుంటామో ఆ తల్లికి మార్నింగ్ పూట పళ్ళు కొబ్బరికాయలు సమర్పిస్తాం. ఈవినింగ్ పూట ఆ తల్లికి ఇష్టమైన మహానైవేద్యాన్ని సమర్పించి ఆ రోజుకి పూజను ముగించుకుంటాం. అలాగే ఉపవాసాలు ఒక్క పొద్దుల కాడికి వచ్చేసరికి ఎవరిని వీలుని బట్టి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. మేము కూడా అదే రకంగా చేసుకుంటున్నామండి. మరి ఈ 9 రోజులు కూడా ఆ తల్లిని కొలుచుకొని 10వ రోజు ఉద్యాపన చేయడం జరుగుతుంది. ఇదిగో చూస్తున్నారు కదా, మా పూజా మందిరంలో ఆ తల్లిని ఇలా కొలువు తీర్చుకొని పెట్టుకున్నాం. ఇదే రకంగా ఈ రోజుని మేము మహాలక్ష్మిని పూజించుకొని పరమాన్నాన్ని సమర్పించాను. ఇదిగో అఖండ జ్యోతిని కూడా ఈ రకంగా మేము పెట్టుకోవడం జరిగిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.